చెప్పండి అందరూ కలిసి. బాప్తిస్మ ఇచ్చే యోహాను. బాప్తిస్మ ఇచ్చే యోహాను మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. లూకాసు వార్త 1:14. లూకాసు వార్త అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై అదండి పరిస్థితి. కాబట్టి ఎందుకు అంటే ఎప్పుడు వచ్చాడంటే ఆయన లూకాసు వార్త 1:14 పుట్టుకలోనే వచ్చాడు శుద్ధాత్ముడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 40వ వచనం, లేకపోతే 39 చదవండి. ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండికొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. చాలమ్మా. ఎప్పుడైతే మరియమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చేసిందో మరియమ్మ తల్లి వెంటనే ఆ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాడు. అంటే ఆ శిశువు మీదకి ఎవరు వచ్చారన్నమాట? పరిశుద్ధాత్మ వచ్చాడు.
ఎందుకు వచ్చాడంటే మార్గం సరళం చేయడానికి వచ్చాడు. వచ్చి ఏం సాధించాడంటే మత్తయి సువార్త 3:1. యోహాను వచ్చి పరలోక రాజ్య ప్రకటన చేశాడు. పరలోక రాజ్య ప్రకటన చేశాడు. సత్యాన్ని ధైర్యంగా మాట్లాడమాట. మొహమాటం లేకుండా ధైర్యంగా బోధించాడు. యెషయా గ్రంథం 40:1 కూడా చూడండి. యెషయా గ్రంథం 40:1. యెషయా గ్రంథము 41 సార్. ఈ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమైనది, ఆమె దోషణము తీర్చబడింది. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము విడుదల పొందినది. సమాచారం ఆమెకు ప్రకటించు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎవరైనా బాప్తిస్మిచ్చే యోహానా. తర్వాత ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అదిగో మార్గం సరళం చేయడానికి, మార్గం సిద్ధపరచుటకై వచ్చాడనమాట అండి. ఆయన వచ్చి మార్గం సిద్ధపరిచాడు. మలాకి గ్రంథం 3:1. మలాకి 3:1. 3:1 సార్. 1. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అదిగోండి. కాబట్టి ఆ దూత ఎవరంటే ఎవరన్నమాట? నేను వెతుకుచున్న ప్రభువు. చాలమ్మా. దూత ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. కాబట్టి బాప్తిస్మిచ్చు యోహాను మీదకి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడనమాట? రత్నభవన పుట్టుకలోనే వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మార్గం సిద్ధపరచడం, సరళం చేయడానికి వచ్చి ఏం చెప్పాడనమాట అండి? పరలోక రాజ్యము సమీపించింది, మారుమనసు పొందండి అనేసి ఎవరికి భయపడకుండా, రాజులకి ఎవరికి భయపడకుండా ఆయన ధైర్యంగా మోమాటం లేకుండా ప్రకటన చేశారన్నమాట. రెండవదిగా యేసు ప్రభు వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి యేసు ప్రభు వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఎలా వచ్చాడంటే ఇక్కడ మత్తయి సువార్తలో మేము తెలిసినట్టుగా 3:16-17 వచ్చాడు. ఎప్పుడు వచ్చాయన? బాప్తిస్మం పొందినప్పుడు. ఎలా వచ్చాడంటే పౌరాకారంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే సువార్త ప్రకటించడానికి, దేవుని కార్యాలు జరిగించడానికి. యోహాను సువార్త 1:33. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నన్ను పంపినవాడు అదండి పరిస్థితి. కాబట్టి యేసుక్రీస్తుని ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఎలా గుర్తుపట్టాడనమాట? వెలుసునన్నా పౌరం దిగి వచ్చినప్పుడు, పౌరు దిగు వస్తాడని చెప్పింది ఎవరనమాట అండి? తండ్రి. నువ్వు బాప్తిస్మం ఇస్తా ఉండు, పౌరం ఎవరి మీదకైతే వస్తాడో ఆయనే దేవుని కుమారుడు. 29వ వచనం చూడండి.
ఇదిగో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపను మోసుకొని పోవు నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. 31వ వచనం, నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. 32వ వచనం, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఏమంటాడంటే, ఆత్మ పౌరం వలె ఆకాశం నుంచి దిగువచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. 33వ వచనం, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. పంపింది ఎవరు అనమాట? తండ్రి అయిన దేవుడు నన్ను పంపించాడు. నువ్వు ఎవరి మీద ఆత్మ దిగువచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని. కాబట్టి యోహాను ఒకటేమో దేవుని కార్యాలు జరిగించడానికి, రెండోదేమో యోహాను గుర్తించడానికి అనమాట. బాప్తిసం ఇచ్చి యోహాను గుర్తించడానికి బాప్తిసం పొందాడు, నీతి యావత్తు జరిగించడానికి బాప్తిసం పొందాడు. ఏమి సాధించాడంటే, యేసు ప్రభువుకు యేసు ప్రభువు సామాన్యుడు కాదు. సామాన్య నరుడు కాదు. యేసు ప్రభువు దేవుని కుమారుడు. యోహాను సువార్త 20:31. యేసు ప్రభువుకు అన్నిటి మీద అధికారం ఉందని నిరూపించమాట. అన్నింటిపై అధికారం ఉంది. అధికారం ఉంది. దేని మీద? ప్రకృతిపై అధికారం ఉంది, దెయ్యాలపై అధికారం ఉంది, రోగాలపై అధికారం ఉంది, తర్వాత మరణంపై అధికారం ఉంది. ఈ విధంగా అన్నింటిపై అధికారం ఉంది అని నిరూపించాడు అన్నమాట. సూర్యమన్నా కనిపిస్తుందా? మంచిగా రాసుకున్నావు? అయిపోయిందా? రాసుకున్నావు? అవసరం మరి సైలెంట్గా ఉన్నట్టుంటే. చెప్పండి, ఈరోజున్న పాఠం మీరు చెప్పండి అన్న. సీనన్నా, కార్యక్రమాలు. మూడవదిగా అపోస్తులు. ఎంతమంది అనమాట అండి వీళ్ళు? 12 మంది. ఈ 12 మందికి ఎప్పుడు వచ్చాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. 1 నుంచి 4 వచనాలు. ఎప్పుడు వచ్చాడు? పెంతెకోస్తు పండుగ రోజున, పెంతెకోస్తు పండుగ రోజున వచ్చాడు. ఎలా వచ్చాడు అనమాట? అగ్నిజ్వాలను 4 విభాగించుకున్నట్టుగా. ఎందుకు వచ్చాడనమాట? ఎందుకు వచ్చాడు? ఇక్కడ కూడా వీళ్ళు సువార్త ప్రకటించడానికి, సువార్త ప్రకటించుటకు, తర్వాత గ్రంథాన్ని రాయుటకు, అంతే అన్ని భాషల్లో మాట్లాడారు వాళ్ళు కూడా. వాక్యం విస్తరింపజేయడానికి.
వచ్చి ఏం సాధించాడంటే అపోస్తుల ద్వారా సంఘక్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరిగించాడనమాట. అపోస్తుల కార్యం 1:4. అపోస్తుల కార్యములో 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఇలాగ ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించను. యెరూషలేము నుండి వెళ్ళక మీరు అంటే అపోస్తులు అనమాట. మీరు అపోస్తులైన మీరు 12 మంది యెరూషలేము నుండి వెళ్ళక. వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కాబట్టి ఈ వాగ్దానం ఎవరు సంబంధించింది అనమాట అండి? ఇది పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడనే వాగ్దానము యెహోవా దేవుడే ఆజ్ఞాపించాడు వాళ్ళ మీదకి. తండ్రి యొక్క పొందు నిమిత్తం కనిపెట్టండి. ఎక్కడ కనిపెట్టాలంటండి? ఇచ్చిన కానీ నేను మీరు పరిశుద్ధాత్మ అదనమాట. కాబట్టి తండ్రి యొక్క వాగ్దానం నిమిత్తం వచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం కూడా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను. మరియు చాలా ఇక్కడ 21 నుంచి చదవమ్మా ఒకసారి. 21 నుంచి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. అదండి పరిస్థితి. కాబట్టి తండ్రి వాగ్దాన నిమిత్తము వచ్చిన అపోస్తుల కార్యములు 1:4 సువార్త పఠించడానికి, గ్రంథాన్ని రాయడానికి, తండ్రి వాగ్దానం పొందడానికి పరిశుద్ధాత్మ మీదకి వచ్చాడనమాట. వచ్చి ఏం చేశాడంటే వాక్యాన్ని విస్తరింపజేసి సంఘాన్ని స్థిరపరిచి సంఘానికి అభివృద్ధి పరిచాడు. అపోస్తుల కార్యము 9:31. అపోస్తుల కార్యం 9:31. మరియు ఒప్పేలో 9:31. అపోస్తుల కార్యం 9:31. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఒకప్పుడు ఎక్కడ ఉంది సంఘము? యెరూషలేములో మొదలైంది. ఇప్పుడు ఎక్కడెక్కడ మొదలైంది? అదనమాట అండి. విస్తరింపజేసి సంఘాన్ని స్థిరపరిచి అభివృద్ధి పరుస్తున్నాడు. సమాధానం కలిగి ఉండేను. చాలండి. యూదయ గలిలయ సమరయ దేశములంతటా వ్యాపిస్తుంది. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను పడించనే మాట వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్ముడు జరిగించాడు అనమాట. 4వదిగా ఆదిమ సంఘం మీదకి. ఆదిమ సంఘం మీదకి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు? ఆదిమ సంఘం మీదకి పరిశుద్ధాత్ముడు అపోస్తుల కార్యములు 2:38 బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు. వరంగా బాప్తిసంలో వరంగా వచ్చాడు. మారు మనసు పొంది ప్రతి వాడును అపోస్తుల చేతులు ఉంచడం ద్వారా వచ్చాడు. అపోస్తుల చేతులు ఉంచడం ద్వారా శక్తిగా వచ్చాడు.
వరంగా వచ్చి ఎందుకు వచ్చాడంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు వచ్చాడు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 20. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 25వ వచనం చదవండి సార్. అప్పుడు అతని హృదయ రహస్యములు కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 26 నుంచి చదవము ఒకసారి. సహోదరులారా, ఆ, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? ఉమ్, మీరు కూడి వచ్చినప్పుడు ఉమ్, ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, ఉమ్, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, ఆ, మరి ఒకడు తనకు బదులు పరచబడిన ప్రకటింపజేయవలెనని ఉన్నాడు, బయలుపరచబడిన ప్రకటన చేయవలని ఉన్నాడు. మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలెనని ఉన్నాడు. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అదిగా ఎందుకు వచ్చాడంటే సంఘ క్షేమాభివృద్ధి చెందించడానికి వాళ్ళ మీదకి వచ్చాడు అన్నమాట అండి. సంఘ క్షేమాభివృద్ధి కలిగించడానికి 26, 27 వచ్చిన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తల బోధ ఎందుకు సహవాసమందును ఉత్తేజించుటను ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండేది. అప్పుడు ప్రతివానికి భయం కలిగింది, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తల ద్వారా జరిగింది. చాలండి, ఇక్కడ అపోస్తల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును అంటాడు. కాబట్టి సంఘ కార్యక్రమాలు క్రమంగా జరిగించనమాట. దేనికోసం? సంఘ క్షేమాభివృద్ధి కోసం. క్షేమాభి సంఘం క్షేమాభివృద్ధి చెందించాడు. అక్కడ అదే మాట ఉపయోగించాడు 27వ వచనంలో. అది 14:27 సార్, 14:27 కొరింథీ పత్రిక. ఐదవదిగా 7 సంఘపరిచారు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 6, 7 వచనాలు చూడండి. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 6, 7 వచనాలు వానికి అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. తీశారండి, అందరూ తీయండి కొంచెం ఒకసారి అందరూ తీయండమ్మా. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 5 నుంచి చదవండి. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండికొనిన వారై స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, బర్నబాసు యూదుల అంతియోకియ వాడును నికోలాసు ఏర్పరచుకొని అపోస్తుల ఎదుట 12 మంది ముందు నిలబెట్టారు. 7 వీరు ప్రార్థన చేసి, ఎవరు ప్రార్థన చేసి? అపోస్తులు ప్రార్థన చేసి వారి మీద, ఆ 7 మీద చేతులు ఉంచారు. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది, మరియు ఆ యాజకులలో అనేకులు విశ్వాసముకు లోబడిరి. కాబట్టి అపోస్తులు చేతులు ఉంచడం వలన వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు శక్తిగా వచ్చాయన్నమాట. అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా
అదే అపోస్తుల కార్యం 8:18. అపోస్తుల కార్యం 8:18 కూడా చూడండి. అపోస్తుల చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని పరిశు- సీమోను చూచి ఆ, వారి ఎదుట గవ్వెలు పెట్టి ఆ, నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నాను ఉమ్. వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగింది. అదండి పరిస్థితి. కాబట్టి అపోస్తుల చేతుల ఉంచడం ద్వారా శక్తిగా వచ్చాడు వాళ్ళ మీదకి. అపోస్తుల చేతులు పెట్టకపోతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చే అవకాశమే లేదు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారన్నమాట అండి, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు భాషలు మాట్లాడారు, మహత్కార్యాలు చేశారు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 7వ వచనం మధ్య చదవండి సార్. దేవుని వాక్యము ఆ, ప్రబలమై ఆ. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. తర్వాత మరియు యాజకులలో అనేకులు ఆ, విశ్వాసములకు లోబడిరి. ఆ, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన నిండినవాడై ప్రజల మధ్య ఆ, మహత్కార్యములను ఉమ్. గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అదిగోండి మహత్కార్యాలు సూచక్రియలు ఎప్పుడు నుంచి చేయడం మొదలుపెట్టాడు ఈయన? అపోస్తలుల చేతుల నుంచి తర్వాత అంతకుముందు చేయలేదు. లేదు. ఒకవేళ అపోస్తులు చేతులు పెట్టకపోతే మహత్కార్యాలు చేసే అవకాశం ఉంటుందా? అపోస్తుల మీదకి ఎలా వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. కానీ వీళ్ళ మీదకైతే చేతులు ఉంచడం ద్వారా అన్నమాట. వీళ్ళ మీద చేతులు ఉంచడం ద్వారా. కాబట్టి అపోస్తులు చేతులు పెట్టకపోతే వీళ్ళకి వరాలు వస్తాయా? వరాలు రావు. ఇప్పుడు నాకు వరం రావాలంటే నా మీద ఎవరు చేతులు పెట్టాలి? చదువుతావా బైబిల్? చదవా? 8:18 మళ్ళీ చదవండి ఒకసారి. 8:18. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని అదిగోండి. కాబట్టి అపోస్తులు చేతులు పెట్టకపోతే పరిశుద్ధాత్ముడు శక్తిగా వచ్చే అవకాశమే లేదు. అపోస్తులు చేతులు ఉంచితేనే పరిశుద్ధాత్ముడు శక్తిగా వస్తాడు. కాబట్టి అపోస్తులకు ఎన్ని వరాలు వచ్చినాయి అనమాట? మొత్తం ఆనందన అపోస్తులు ఎంతమంది? వాళ్ళకి ఎన్ని వరాలు వచ్చినాయి? మొత్తం 9. అపోస్తులు చేతులు ఉంచితే ఎన్ని వస్తాయి అనమాట అండి? 1, 2, 3 వస్తాయి అనమాట అండి. కాబట్టి ఇప్పుడు మన స్టెఫను కృపతోనూ బలంతో నిండిన వాడై మహత్కార్యాలు సూచక్రియలు చేయడం మొదలుపెట్టాడు అనమాట. మహత్కార్యాలు సూచక్రియలు చేయడం మొదలుపెట్టాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి వారికి ప్రకటించుచుండెను. యేసుక్రీస్తుని వారికి ప్రకటించుండెను. జనసమూహమును విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్దలు కేక వేసి వారిని వదిలిపెట్టిపోయాను. ఇప్పుడు ఫిలిప్పు కూడా సూచక్రియలు చేశాడు, దెయ్యాలను కూడా ఎల్లగొట్టాడు అనమాట. కాబట్టి ఈ ఫిలిప్పు ఎవరు? 7గురిలో ఒకడు అనమాట అండి. 7గురిలో ఒకడు. స్టెఫన్ ఎవరు? 7గురిలో ఒకడు. కాబట్టి 7గురికి ఎలా వచ్చాడనమాట సుప్రియ పరిశుద్ధాత్ముడు? కాబట్టి ఒకవేళ నీ మీదకి పరిశుద్ధాత్ముడు రావాలంటే ఎవరు చేతులు పెట్టాలి? నాకు రావాలంటే. కాబట్టి ఇప్పుడు అపోస్తులు చేతులు పెట్టడానికి ఉన్నారా లేదా? లేదు. కాబట్టి వరాలు వస్తాయి రావా? వరాలు వచ్చే అవకాశమే లేదు. వరాలు రాకపోతే ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు మాకు వరం ఉంది, మేము చేతులు పెడితే దెయ్యాలు పోతాయి, రోగాలు తగ్గుతాయి అని చెప్పుకుంటున్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏందనమాట? సీనన్నా సూర్యమన్నా చెప్తున్నారు చెప్పట్లేదా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజం చెప్తున్నారా అబద్ధం చెబుతున్నారా? అబద్ధం చెబుతున్నారు అంతే. బైబిల్ ప్రకారంగా వరం రావాలంటే ఎవరు చేతులు పెట్టాలి? అపోస్తులు చేతులు పెట్టకుండా వరాలు వస్తాయా? రాకపోతే ఇప్పుడు డబ్బా కొడుకున్నటువంటి వీళ్ళు నిజం మాట్లాడుతున్నారా అబద్ధం చెప్తున్నారా? మరి వాళ్ళ మాటలు ఎలా నమ్మాలి? పెద్దమ్మ నమ్మొచ్చా? నమ్మకూడదు. వాళ్ళని కూడా పాస్టర్లే కదా అనుకోవచ్చు, అనుకోకూడదా? అనుకోకూడదు. అసలు బైబిల్ ప్రకారం వాళ్ళ విశ్వాసలా కాదా? కాకపోతే వాళ్ళతో సంబంధం ఎట్ట పెట్టుకోవాలి? విశ్వాసకి అవిశ్వాసకి పొత్తెక్కడ పోలెక్కడ అన్నాడు. పిల్లలు నీయటానికి లేదు, చేసుకోవడానికి లేదు. ఆరాధనలో సహవాసం చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. వాళ్ళు సంఘ సభ్యులు ఎలా అవుతారు? సంఘ సభ్యులు ఎలా అవుతారు? పెంతెకొస్తేలో బాప్తిసం తీసుకున్నాడు ఒక ఆయన.
ఇది రత్నబాబు అన్న పెంతుకొస్తులో బాప్తిసం తీసుకున్నాడు. ఆయన చక్కగా పాటలు పాడతాడు. హోసన్న మందిరంలో బాప్తిసం తీసుకుని వచ్చాడు. లేకపోతే సతీష్ కుమార్ దగ్గర బాప్తిసం తీసుకుని వచ్చాడు. చక్కగా పాటలు పాడతాడు. ఇప్పుడు ఆయన స్టేజ్ ఎక్కినేయచ్చా, పాటలు పాడనియచ్చా, వాక్యం చెప్పనియచ్చా? మరి ఎందుకు చెప్పనిస్తున్నారు? ఎందుకు చెప్పనిస్తున్నారు? ఆయన అర్థం ఏంటి? ఎవరికి భయపడి? దేవుడు అంగీకరిస్తాడా దాన్ని? మరి సంఘాలు జరుగుతుంది ఏంటి? అదే కదా. ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను పరిస్థితి అనమాట అండి. మనసుకు భయపడి చేసాడా, దేవునికి భయపడి చేసాడనమాట అండి. ధైర్యంగా మాట్లాడనమాట అండి. రాజు అయినా సరే, నువ్వు ఎవడమైనా నాకు అనవసరం, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది పాపం చేస్తున్నావు, ఆనంద్ గారు నువ్వు పాపం చేస్తున్నావు, యేసుబాబు గారు నువ్వు దేవునికి వ్యతిరేకంగా బోధిస్తున్నావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు సరే అనేసి ధైర్యంగా మాట్లాడగలనేది సామర్థ్యం మన దగ్గర ఉండాలి. ఇప్పుడు పౌలు ధైర్యంగా ఒకరిని ఎదిరించారు. ఎవరిని ఎదిరించారు? లాదుని ఎదిరించాడా? పౌలు పేతురుని ఎదిరించాడు కదా. పేతురుని ఎదిరించాడు. పేతురు పెద్దవాడు, పౌలు చిట్ట చివరి వాడు. చిట్ట చివరి వాడిని నాకెందుకులే నోరు మూసుకుంటే పోవాలనుకున్నాడా? ఎదిరించాడు. ఎదిరించలేదా? కాబట్టి సంఘంలో దేవునికి వ్యతిరేకమైన బోధ కార్యక్రమాలు జరిగించే వాళ్ళు, దేవుని లేఖనానుసారంగా బాప్తిసం పొందిన వాడు చేస్తుంటే ఎలా అంగీకరించాలి, ఎలా ఏకీభవించాలి? అది అసలు దేవునికి ఇష్టం ఉంటుందా? దేవునికి ఇష్టం లేని దాన్ని నువ్వు ఏకీభవిస్తున్నావు అర్థమైందనమాట అండి. అది పరిస్థితి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 9వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం. దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధనకు నిలిచుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా నీ బోధన లేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాడిని మీ ఇంట చేర్చుకోవద్దు, అదిగో శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలో వాడు. కాబట్టి ఆయన ఎంత హోసన్న మందిరంలో బాప్తిసం తీసుకొని వచ్చినా, సతీష్ కుమార్ దగ్గర బాప్తిసం తీసుకొని వచ్చినా, లేకపోతే అమెరికా నుంచి దిగి వచ్చినా, క్రీస్తు సంఘ సభ్యుడు కాకపోతే, ఒకవేళ క్రీస్తు సంఘ సభ్యుడు అయినా సరే లేఖనానుసారమైన బోధ లేకపోతే అతన్ని అంగీకరించకూడదు. వెంటనే ఏం చేశారు అప్పుడు? అపోస్తల కార్యము 18వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యంలో 18వ అధ్యాయము 25వ వచనం. ప్రభు మార్గం విషయమై తీవ్రపడి తెలుసుకుని వాడైనను బోధించుచు. ఎవరితను? అప్పుల్లో ధైర్యంగా మాట్లాడుతున్నారు. తర్వాత విని అతనిని చేర్చుకొని వారిని సహోదరులు ప్రోత్సాహపరచుచు అతడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసుక్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదనమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. రైట్. అపోల్లోకు సంపూర్ణమైన జ్ఞానం లేదు అంతకుముందు. అయినా సరే తెలిసినంత వరకు గట్టిగా మాట్లాడుతున్నాడంట. అప్పుడు అక్కుల ప్రిస్కిలా చూసి నోరు మూసుకొని ఉన్నారా? ఇంటికి పిలిచారంటండి. ఇంటికి పిలిచారు. నాయన కొంచెం ఇంటికి రండి, మీతో పని ఉందన్న. ఇంటికి పిలిచి ఏం చెప్పారన్నమాట? మర్యాదగా కూర్చోబెట్టి బోధ ఇలా మాట్లాడుతుంది, మీరు ఎందుకు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడడం తప్పు కదా అనేసి సెటరేట్ చేసేసి పంపించారన్నమాట. అప్పటి నుంచి యేసే క్రీస్తుని దృఢంగా సాక్ష్యం ఇచ్చు బోధించడం ప్రారంభించారు. కాబట్టి సంఘంలో పెంతెకొస్తేలో బాప్తిసం తీసుకున్న స్టేజ్ ఎక్కాడంటే దెయ్యం ఎక్కిన కింద లెక్క. సంఘంలో వేరే సంఘ సభ్యుడు కార్యక్రమాలు చేస్తున్నట్టే దెయ్యపు కార్యక్రమాలు జరిగిస్తుందని లెక్క. అందుకే దశమ రాసిన 2వ పత్రికలో దేవుని ఇంటిలో దెయ్యం కూర్చుంది అంటాడు.
అదేంటి కరెక్టే సార్, నాకు కూడా తెలియదు, అది చెప్పాలి నువ్వే సార్. వ్యతిరేకంగా చేస్తుంది కాబట్టి దేవుని కార్యక్రమం అలా జరుగుతుంది. 2వ దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. మొదట భ్రష్టత్వం సంభవించి బయలుపడితేనే కానీ ఏది దేవుడు అనబడునో ఏది పూజించబడునో ఎదిరించచ్చు. వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. అదిగో పేరేమో క్రీస్తు సంఘము, జరిగే కార్యక్రమాలేమో అదండి పరిస్థితి. దేవుని ఆలయంలో కూర్చుంటాడు. సూర్యం అని అర్థమవుతుందా? పేరు బోర్డు ఎలా ఉంటుందన్నమాట అండి? క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంటుంది. ఇక్కడ జరిగే బోధ ఎవరు బోధ అనమాట అండి? అపోస్తుల బోధ. కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడేది ఎవరన్నమాట? ఎవరు ఇచ్చారు మనకు అనుమతి? ఎందుకు ఇచ్చారు అనుమతి? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వాళ్ళతో ఏకీభవిస్తే నీ పరిస్థితి ఏంటి? ఇంతకీ నువ్వు అక్కడ ఇందాక ఏమన్నాడు? రెండో యోహాను పత్రికలో ఏమన్నాడన్నా? సూర్యమన్నా వాళ్ళ దుష్టక్రియల్లో. కాబట్టి నీ మేలు జరుగుద్దా నష్టం జరుగుద్దా? మరి ఎలా ఏకీభవించాలి? ఎందుకు నోరు మూసుకొని ఏకీభవిస్తున్నారు? నాశనానికా లేకపోతే మేలుకా? బైబిల్ ఇంత ఖండితంగా మాట్లాడుతుంటే కల్లారా నీకు నాకు అర్థమై కూడా ఏకీభవిస్తున్నాం, సర్దుకుపోతున్నాం అంటే అర్థం దేని బట్టి అనమాట అండి? ₹1,00,000 డబ్బులు ఇచ్చాడనా? డబ్బుల కోసం చెప్తున్నారు, కానీ వాళ్ళు అన్ని చేస్తుంది బైబిల్ నుంచి చెప్తున్నారంటే బయట నుంచి ఏది చెప్పట్లేదు కదా. చదివి ఇచ్చిన దాన్ని వాక్యం చదివితే తను తానే హెచ్చించుకుని తనే గొప్ప అని చెప్పుకొని కార్యక్రమాలు చేస్తారని చెప్తుంది. ఒకటి ఏంటంటే బ్రదరు ప్రతాపన, బాప్తిజం పొందేవాడికి ఏ సంగతులు తెలియాలన్నమాట అండి? తండ్రి గురించి తెలియాలి, యేసు దేవుని కుమారుడు గురించి తెలియాలి. సంఘం అంటే ఎన్ని అనమాట అండి? ఒకటే సంఘం. ఏ సంఘం అది? క్రీస్తు సంఘం. దేవుని సంకల్పం తెలియాలా వద్దా? తలపం. నేనంటే ఎవరో తెలియాలా వద్దా? తెలియాలి. ఈ తెలిసిన వ్యక్తి ఎక్కడ బాప్తిజం పొందాలి? క్రీస్తు సంఘంలో బాప్తిజం పొందిన వాడికి రక్షణ, వేరే సంఘంలో బాప్తిజంలో రక్షణ ఉందా? క్రీస్తు సంఘంలోనే ఎందుకు రక్షణ? కాబట్టి ఇప్పుడు పెంతెకోస్తు సంఘము, లూథరన్ సంఘం, బ్యాప్టిస్ట్ సంఘాల పరిస్థితి ఏందనమాట? లేదనమాట అండి. వీటికి దేవునికి ఏమాత్రం సంబంధము లేదు. కాబట్టి వీటిలో బాప్తిజం తీసుకున్నవాడికి రక్షణ ఉంటుందా? రక్షణ లేనివాడు దేవుని సంఘంలో మాట్లాడటం రైటా రాంగా? ఇతనికి రక్షణ లేదు, ఇతనికి పాపక్షమాపణ లేదు, ఇతనికి పరిశుద్ధాత్మ లేడు. ఇలాంటి వ్యక్తి వచ్చేసి ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇతను ఎవరంట? ఐఏఎస్ ఆఫీసర్, లేకపోతే IPS ఆఫీసర్, లేకపోతే ఇతను ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. అయినా సరే నోరు మూసుకొని కూర్చోవాలంతే. నేను ఐఏఎస్ ఆఫీసర్ని, చిన్నప్పటి నుంచి నేను బ్యాప్టిస్ట్ సంఘంలో పెరిగాను, గొప్పగా చెప్తాను, కూర్చోవాలంతే. 4-5 నెలల నుంచి ఒక ఆయన వస్తున్నాడు మన దగ్గరికి. 4-5 నెలల నుంచి వస్తారన్నమాట. నోరు మూసుకొని కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ఊరకే వస్తాడు, వెళ్ళిపోతాడు. ప్రకటన చేస్తాడు, సువార్త పాటిస్తాడు, పక్క పాటలు పాడతాడు, వాక్యం మైక్ పట్టుకొని బజారు తిరిగి వాక్యం చెప్తాడు బయట. మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, సైలెంట్గా వెనక వాళ్ళు కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ప్రార్థన ఇస్తాడేమో అని చూస్తాడు, పాటలు పాడమంటాడేమో చూస్తాడు, వాక్యం చెప్పమంటాడేమో చూస్తాడు. కిక్కుమని శబ్దం ఉండదు. వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. అందరికీ ఈ లెక్కన క్రీస్తు సంఘంలో బాప్తిజం తీసుకోవడానికి మాత్రమే అక్కడ అన్ని అవకాశం ప్రార్థన చేయడానికి కానీ ఫుట్బాల్ సర్వీస్ నడిపించడానికి కానీ వాక్యం చూడడానికి కానీ క్రీస్తు సంఘంలో బాప్తిజం దేవుని కుమారుడు కదా, దేవుని సంఘంలో కార్యక్రమాలు జరిగించాల్సిందే. దేవుని కుమారుడు దేవుని సంఘంలో కార్యక్రమాలు జరిగించాలి, అవునా కదా? ఇప్పుడు పెంతెకోస్తులో బాప్తిజం దేవుని కుమారుడా కాదా? దేవుని కుమారుడు కానివాడు దేవుని సంఘంలో ఏం పని ఆయనకే? ఎవరు ఇచ్చాడు నీకు? ఎవరు ఇవ్వమన్నారు నిన్ను? ఎవరా ఏమన్నా ఆయనకి?
వాళ్ళు ఎవరు కమిటీ వాళ్ళు? ఇప్పుడు అంగీకరించాల్సింది ఎవరు అనమాట? దేవు చెప్పండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అందరూ వస్తారు కదా, వేరే దగ్గర కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళు. మరి వాళ్ళకి రావద్దు అన్నారా? రావద్దు అని చెప్పలేదు ఇక్కడ బైబిలు. మరి వాళ్ళతో పొత్తు వద్దు అంటున్నారు కదా మీరు. పొత్తు వద్దంటే, సహవాసం వద్దంటే అర్థం ఏంటంటే పాలు పంపులు పంచుకోకూడదు ఆరాధనలో. పాలు పంపులు అంటే ప్రార్థనకి అవకాశం ఇవ్వకూడదు, వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వకూడదు, వాక్యం చదివేదానికి అవకాశం ఇవ్వకూడదు. సైలెంట్గా విజిటర్గా వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ఇంతకు అతను దేవుని దృష్టిలో పాప పరిశుద్ధుడా? బాప్తిసం తీసుకున్నాడు కదా సార్, వేరే సంఘంలో కూడా. అప్పుడు పరిశుద్ధుడే కదా మరి. వేరే సంఘంలో తీసుకున్నారు కాబట్టి పాపం. సంఘంలో తీసుకుంటేనే పరిశుద్ధుడు. ఆ అమ్మాయి ప్రశ్నకు నీకు అర్థమైందా? చెప్పనా ప్రతాపనా, నువ్వు చెప్పనా? అదే సార్, తను వేరే సంఘంలో తీసుకున్నాను అనుకోండి అని చెప్తున్నారు. మనం మాట్లాడిన దాని ప్రకారం క్రీస్తు సంఘంలో తీసుకోవాలి. మనం నేనేమన్నా మాట్లాడడానికి? నువ్వు గ్రంథం వాక్య ప్రకారంగా మాట్లాడు, అంతేగాని నన్ను తీసుకుపోయి మళ్ళీ ఫోన్లో నిలబెట్టద్దు నువ్వు. సంఘంలో తీసుకోకపోతే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని మీరు చెప్తున్నారు. నేను చెప్పట్లేదు తల్లు. పద్మ రోమపత్రిక 8:1 చదువు. రోమపత్రిక 8:1. రోమపత్రిక 8:1 ఏముంది పద్మ? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఇటు చూడు, ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు నందు అన్నాడు అక్కడ. ఎక్కడ ఏ నందు అనమాట అండి? క్రీస్తు నందు ఉన్న వారికి శిక్ష లేదంటే ఏముందనమాట అండి? శిక్ష లేదంటే రక్షణ ఉంది. క్రీస్తు నందు, ఓకే. ఇక్కడ పోటీకలు చూస్తున్నారు కదా, క్రీస్తు నందు అంటే అర్థం ఏంది? 7:18 చూడండి రోమపత్రిక. అదిగోండి ఇక్కడ చూడండి, నాయందు అనే మాటకు బైబిలే అర్థం చెప్పింది. నాయందు అంటే నా శరీరమందు అన్నాడు. నా శరీరమందు, ఓకే. పద్మ అర్థమవుతుందా? ఇటు చూడండి 7:18లో నాయందు అంటే నా శరీరమందు అని అర్థం. ఓకే, నేను చెప్పానా అర్థము? బైబిల్ చెప్పిందా? నాయందు అంటే నా శరీరమందు. ఓకే, క్రీస్తు నందు అంటే అర్థం ఏందనమాట అండి? క్రీస్తు, రైట్. క్రీస్తు శరీరమందు, క్రీస్తు శరీరమందు. క్రీస్తు శరీరం అంటే అర్థం ఏందనమాట అండి? ఎఫెసీ పత్రిక 1:22. క్రీస్తు శరీరం అంటే ఎఫెసీ పత్రిక 1:22. ఆ సంఘము ఆయన శరీరం. శరీరం అంటే ఏందనమాట అండి? సంఘం అనమాట. ఇటు చూడండి పద్మ, క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘము. కొలస పత్రిక 1:18 చదవమా. కొలస పత్రిక 1:18. సంఘము అను శరీరమునకు. కాబట్టి శరీరం అంటే ఏందనమాట పద్మ? ఎవరు చెప్పారు? బైబిల్ చెప్తుంది కదా. మనం ఎన్నిసార్లు చూసాం? ఎఫెసీ పత్రిక, కొలస పత్రిక అన్నీ చూస్తున్నాం అన్నమాట అండి. సంఘం అంటే శరీరం అంటే సంఘం అనమాట. ఇటు చూడండి బోర్డుకెళ్ళి, క్రీస్తునందంటే 7:18 ప్రకారం క్రీస్తు శరీరమందు. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం నందు. క్రీస్తు నందు రక్షణ ఉంది, క్రీస్తు సంఘం నందు రక్షణ ఉంది. క్రీస్తు సంఘానికి వేరుగా రక్షణ లేదు. ఎవరు చెప్పారన్నమాట? నువ్వే చెప్పావంటావా? ఓకే, ఇటు చూడు, దేవుడు ఒక్కడే, దేవుని కుమారుడు ఒక్కడే, దేవుడు కట్టిన సంఘం కూడా ఒక్కటే, శిరస్సు ఒకటే, శరీరం కూడా ఒకటే అనమాట అండి. ఇది సహజమైన సిస్టమ్. సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘానికి ఆ శరీరం కూడా ఒకటే ఉంటుంది, శిరస్సు ఒక్కటే ఉంటుంది, శరీరం ఒకటే ఉంటుంది. రాజు ఒక్కడే ఉంటాడు, రాజ్యం ఒక్కటే ఉంటుంది, యాజకుడు ఒక్కడే ఉంటాడు కదా. కాబట్టి రాజు క్రీస్తు, రాజ్యము శరీరము సంఘం. క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘం, క్రీస్తు మందిరం. అదే తప్ప వేరే పేరు పెట్టడానికి అవకాశమే. ఆ సంఘానికి ఆయన శిరస్సుగా నియమించాడు, ఆ సంఘమునకు ఆయన శిరస్సుగా నియమించాడు. 1:22 మళ్ళీ చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక నువ్వే చదువు పద్మ. ఎఫెసీ పత్రిక 1:22.
సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి యెహోవా దేవుడు ఏం చేశాడంటే సమస్తాన్ని క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తమును పైని ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించాడు. ఇదిగో చూడండి, సంఘానికి శిరస్సుగా. ఇది చూడండి, బోర్డుకెళ్ళి సంఘం, ఇదిగో సంఘం, ఇది సంఘం, ఇది సంఘానికి శిరస్సుగా క్రీస్తుని నియమించాడు. ఓకే, ఆ సంఘము ఆయన శరీరము. రైట్. కాబట్టి శిరస్సు ఒకటే, శరీరం కూడా. శరీరం అంటే ఏందనమాట అండి? సంఘం. ఇటు చూడండి బోర్డు, క్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు, క్రీస్తునందు రక్షణ ఉంది, క్రీస్తునందు క్రీస్తు రక్తం ఉంది, క్రీస్తునందు పాపక్షమాపణ ఉంది, క్రీస్తునందు పరిశుద్ధాత్మ ఉన్నాడు, క్రీస్తునందు క్రీస్తు శరీరం నందు క్రీస్తు సంఘం నందు రక్షణ ఉంది, పాపక్షమాపణ ఉంది, క్రీస్తు రక్తం ఉంది. క్రీస్తుకు వేరుగా ఏముంటుంది? ఓకే, నీ రక్తం నీ శరీరంలో ఉంటుందా, అమ్మాయి శరీరంలో ఉంటుందా? క్రీస్తు రక్తం ఎవరి శరీరంలో ఉంటుంది అనమాట అండి? వేరే శరీరంలో. పెంతెకోస్తు సంఘంలో క్రీస్తు రక్తం ఉంటుందా? పెంతెకోస్తు సంఘంలో క్రీస్తు రక్తం ఉంటుందా? ఉండదు. ఆనందన్న, లూథరన్ సంఘంలో క్రీస్తు రక్తం ఉంటుందా? లేకపోతే బాప్టిస్ట్ సంఘంలో క్రీస్తు రక్తం ఉంటుందా? విలసనన్న, క్రీస్తు రక్తం లేనప్పుడు బాప్తిసం పొందితే అక్కడ వచ్చే ఉపయోగం ఏంటి? క్రీస్తు రక్తం లేకుండా పాపక్షమాపణ జరుగుద్దా? జరగనప్పుడు బాప్తిసం వల్ల ఉపయోగం ఏంది? ఊరికే ఇంజక్షన్ చేశాను, దానిలో ఏం మందు పెట్టకుండా ఏమవుతుంది? నీకు ఏం ఉపయోగం లేదు. క్రీస్తు రక్తం లేకుండా ఎన్నిసార్లు బాప్తిసం తీసుకుని నీకు ఏం ఉపయోగం వస్తుంది? అప్పుడు రక్షణ లేదు. రక్షణ లేకపోతే పాపక్షేమం లేదు, పాపక్షేమం లేకపోతే పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధుడు కాదు, దేవుని కుమారుడు కాదు. దేవుని కుమారుడు కానీ వాడిని తీసుకొచ్చి సంఘంలో ఎలా చేయాలి? డబ్బులుంటే ఇంట్లో పెట్టుకో నీ డబ్బులు. ఎందుకు? లేదు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, నువ్వు సాతాను దూతం అవుతావు. అప్పుడు సాతాను దూతం అవుతావు అన్నమాట. దినవృత్తాంతముల గ్రంథం, 2వ గ్రంథం, చెప్పండి. ఇప్పుడు ఇలా తప్పు జరుగుతున్నప్పుడు సంఘ సభ్యులు అంటే వ్యతిరేకించొచ్చా, అడగొచ్చా? ఎవరు అడగాలి? చెప్పాలి. ఈ వచనం చూసిన తర్వాత మాట్లాడదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. అమాని కుమారుడగు పోయి రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి అది కదా, అందువలన చెప్పండి. దీన్ని బట్టి ఏం చెప్తావు? తెలుసునన్నా, మాట అర్థమైందా నీకు? ఏమర్థమైంది? చదువు, మళ్ళీ చదువు ఆ మాట. యెహోవా అతన్ని ఎదుర్కొని పోయి ఇలాగో, రాజు నువ్వు జాగ్రత్తగా విను అని చెప్తున్నాడా? నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితే కదా, అదిగో నువ్వు నాశనం, నువ్వు గుర్పస్తుడు అయిపోతావు, నువ్వు శత్రువు అయిపోతావు, నువ్వు విరోధి అయిపోతావు. ఎవరు చెప్పారు? మరి ఏం చేద్దాం రత్నబాబు అన్న? చెప్పండి. ఇప్పుడు ఈ ప్రశ్న ఏం చెప్పండి. ఓకే, కుటుంబమే మొత్తం మెయింటైన్ చేసేది. ఓకే, ఇంకోటి కమిటీలా. ఓకే, ఈ రెండు నేను చూసాను. రైట్. సో ఇప్పుడు కుటుంబంలో చేస్తుంటే ఎవరన్నా చెప్పొచ్చు, అండ్ బయట వాళ్ళు కూడా అంటే అక్కడ పనిచేసే వాళ్ళు చెప్పే ఛాన్స్ ఉండదు. కానీ ఇప్పుడు కమిటీ లాగా ఉన్నప్పుడు 10 మంది ఏదో వాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి నిర్ణయాలు మనకి ఇప్పుడు నచ్చలేదు అనుకోండి, మనం అక్కడ నుంచి వెళ్ళిపోగలం. కానీ తప్పు జరుగుతుందని ఎవరు చెప్పొచ్చు, ఎవరైతే కరెక్ట్గా వాళ్ళకి ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రతాపన, నువ్వు మంచి ప్రశ్న వేసావు, మంచిది. సంఘము ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా క్రీస్తు లేఖనానుసారంగా, వాక్యానుసారంగా, అపోస్తుల బోధ ప్రకారంగా ఏర్పడిందే క్రీస్తు సంఘం.
మిగతా వాళ్ళు 100 మంది ఉన్నా సరే వాళ్ళ క్రీస్తు సంఘం కాదు. ఈ నలుగురే క్రీస్తు సంఘం అనమాట. నువ్వు ఎన్ని సంవత్సరాల కార్యక్రమాలు చేసినా ఈ నలుగురిలోనే తిరగాలి తప్ప సర్కిల్ వాళ్ళ దగ్గర పోకూడదు. వాళ్ళతో కూడా ఏకీభవించాలంటే వాళ్ళు కూడా బాప్తిసం పొందాలి. వాళ్ళు కూడా క్రీస్తు సంఘంలో సంకల్పం ఎరగాలి. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన గ్రూప్ గురించి చెప్తున్నారు. ఓకే. నలుగురు క్రీస్తు సంఘం సభ్యులు మంచి వాళ్ళు, నలుగురు ఫాలో అవుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. అది మీరు చెప్పిన ఓకే. నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఒక క్రీస్తు సంఘం ఉంది, క్రీస్తు సంఘంలో పేరు పెట్టుకున్నారు, రైట్, క్రిస్మస్ చేస్తున్నారు, ట్రీ పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. అప్పుడు ఇది రాంగ్ అని తెలిసినప్పుడు కమిటీ ఉంటుంది, వాళ్ళు మార్చుకుని వాళ్ళు అన్ని చేసుకుంటున్నారు. ఆ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు? నేనేం చెప్తున్నానంటే కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్రీస్తు సంఘ సభ్యులు 5 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఇక్కడికి బ్యాప్టిస్ట్ నుంచి ఒక 5 వచ్చారు, లోదరం నుంచి ఒక 5 వచ్చారు, పెంతెకోస్తు నుంచి ఒక 5 వచ్చారు, వేరే సంఘం నుంచి ఒక 5 వచ్చారు. మొత్తం కలిసి ఇప్పుడు ఎంతమంది అయ్యారంటే ఒక 50 మంది అయ్యారు. ఓకే. ఒరిజినల్ క్రీస్తు సంఘ సభ్యులు ఎంతమంది అనమాట అండి? 5. ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల కార్యక్రమాలు చేసినా సరే ఈ 5 చేయాలి. వీళ్ళు కూడా ఏకీభవించాలంటే వీళ్ళు బాప్తిసం పొందాలి, అప్పుడు వీళ్ళు క్రీస్తు సంఘం అవుతుంది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు వీళ్ళలో కూడా కమిటీ ఏర్పాటు చేశారంటాను. ఓకేనా? అసలు వీళ్ళ కమిటీగా ఏర్పాటు చేయమని అధికారం ఎవరు ఇచ్చారు నీకు? బైబిల్లో అథారిటీ ఉండాలి కదా. నువ్వు కమిటీ ఏర్పాటు చేయాలంటే క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందాడా పొందలేదా, అతను ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది లేదా అనేసి అది కూడా ఆలోచన చేయాలి. నీకు ఒక మాట చెప్పమంటారా? సపోర్ట్ చేస్తే అది క్రీస్తు సంఘం కాదు. ఎందాక అన్నాడు కదా, నీవు భక్తిహీనులకు సహాయం చేసినందున అన్నాడు. నేను ఇందాక చెప్పాను, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా ఐపీఎస్ వచ్చినా నువ్వు ఏదొచ్చినా సరే బాప్తిస్మ ఇచ్చే లాగా మొహోటం లేకుండా మాట్లాడాలి. అతను వస్తే వస్తాడు, నెక్స్ట్ వీక్ రాకపోతాడు, మనకు అనవసరం. దోషులేదు కదా సార్. యాక్చువల్గా అక్కడ స్టార్టింగ్లోనే ఏదైనా వ్యతిరేకించారనుకోండి, సంఘం అనేది కూడా మర్చిపోయి అక్కడే కొట్టుకుంటున్నారు. అది అసలు క్రీస్తు సంఘం ఎట్లయితుంది సార్? ఇందాక అన్నాడు కదా, ఇందాక పరిశుద్ధాత్మ పద్మ అడిగింది. పరిశుద్ధాత్ముడు ఉంటే అసలు అల్లరి జరగదు, పరిశుద్ధాత్మ ఉంటే గొడవలు రావు, పరిశుద్ధాత్మ ఉంటే సాత్వికము సమాధానం అవుతుంది, నెమ్మది అవుతుంది. గొడవలు వస్తున్నాయి అంటే అక్కడ దెయ్యం పెత్తనం చేస్తుంది, దేవుడు పెత్తనం చేయట్లేదు. దేవుణ్ణి పక్కన పెట్టారు, దెయ్యాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెట్టారు, దెయ్యపు కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ. అది పేరు క్రీస్తు సంఘం కానీ దేవుని దృష్టిలో క్రీస్తు సంఘం కాదు. అది క్రీస్తు సంఘం కాదు. నిజంగా నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడు అయితే లేఖనం కనపడింది నోరు మూసుకోవాలి. దావీదు ఏం చెప్పాడు తెలుసా? దావీదు పాపం చేసాడంట, ప్రతాపన. దావీదు పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత దావీదు హృదయాన్ని కఠినం చేసుకొని కొనసాగుతున్న టైంలో నాతాను వచ్చేసి ఒక కథ చెప్తాడు. ఏం కథ చెప్తాడనమాట? ఒకడికేమో ఒకే గొర్రెలు ఉంది, ఇంకొకటికేమో 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్నాడేమో వాడింటికి బంధువులు వచ్చారు. ఆ 100 గొర్రెల్లో ఒక్క గొర్రె కూడా వాడు కట్ చేయకుండా ఒక్క గొర్రె ఉన్నాడు దగ్గరికి వెళ్ళేసి ఆ ఒక్క గొర్రెనుడు ఎలా పెంచుకున్నాడు? సొంత బిడ్డలాగా పెంచుకుంటున్నాడు. వాడు లేనప్పుడు ఆ గొర్రెని బలవంతంగా తెచ్చి దాన్ని కట్ చేసి విందు చేయిస్తాడు. అన్నప్పుడు దావీదు వెంటనే కత్తి తీసి ఎవడా దుర్మార్గుడు వాడిని సంపాదించాడు. ఎవరితో మాట్లాడాడు? నాతాను వచ్చేసి మహారాజుతో మాట్లాడు. మహారాజుతో మాట్లాడటానికి ఎంత ధైర్యం కావాలి? అయితే ఆ మనిషి ఎవరో కాదు, నీవే అన్నాడు. ఇంతకి భయపడుతూ చెప్పాడా, ధైర్యంగా చెప్పాడు అనమాట అండి? ఇంతకు చెప్పిన వెంటనే దావీదు కత్తి తీసుకొని గొంతు కట్ చేశాడా, మోకరించి ప్రార్థన చేశాడా? నువ్వు దేవుని కుమారుడు అయితే మోకరించి ప్రార్థన చేయాలి. లేఖనం నీ కళ్ళెదురికి కనపడితే కుర్చీ తీసుకుని ఎగబడుతున్నావు అంటే నువ్వు దేవుని కుమారుడు ఎందుకు అవుతావు? గొడవకు వస్తున్నావు అంటే దేవుని కుమారుడు ఎందుకు అవుతావు? నోరు ఎత్తుతున్నావు అంటే దేవుని కుమారుడు ఎందుకు అవుతావు? సార్ ఇదే కాదు సార్, ఇప్పుడు కూడా నేను గమనించింది ఏంటంటే ఏదైనా ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, ఈ సిచ్యువేషన్స్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాక్యం వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని అంటే పాయింట్ చేస్తున్నట్టుగా చెప్తున్న సందర్భాలు కూడా గమనించండి.
రోమపత్రిక 16:17 సార్. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కనిపెట్టి ఉండడని. తర్వాత ఎందుకు ఆ మాట అన్నాడు బైబిల్లో దేవుడు? అర్థం కాలేదా నా మాట? ప్రతాపన. ఓకే, కాబట్టి బైబిల్కి వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చెప్పాలి 2-3 సార్లు చెప్పినా కూడా విందు అనుకున్నప్పుడు పక్కకు రావాలన్నమాట. ఎందుకంటే నీ స్వరక్షణ నువ్వు కాపాడుకోవాలి కాబట్టి. 1-2-3 ఛాన్సులు ఇచ్చాము, అయినా కూడా ఇక్కడ మారేటట్లు లేదు కాబట్టి అవాయిడ్ అవుతాం. అక్కడ ఎవరైతే కరెక్ట్గా అపోస్తుల బోధ అనుసరించి బతకాలనుకుంటారో, ఎందుకంటే ఎక్కడైతే 2-3 కూర్చుంటారో అక్కడ నేను ఉన్నానని చెప్పాడు యేసు గారు. కాబట్టి సంఘం అంటే 100 మంది 200 మంది పెద్ద బిల్డింగ్ ఉంటేనే సంఘం కాదు. ఒక ఇంట్లో ఒక 3 కూర్చున్న సంఘమే, 2 కూర్చున్న సంఘమే. లేఖనానుసారంగా 2 బతికితే వాళ్ళే సంఘం దేవునికి. 30 లక్షల మందిలో లేఖనానుసారంగా ఎంతమంది బతికారు సుప్రియ? వాళ్ళే కావాలి దేవునికి, మిగతా వాళ్ళ అవసరం లేదు. 30 లక్షల మందిని దేవుడు నరకానికి పంపించాడు, 2 తీసుకుపోయి చేర్చాడు. కావాల్సిన దేవునికి పరిశుద్ధులు. కాబట్టి క్రీ సంఘం పేరిట దెయ్యపు కార్యక్రమాలు జరిగిస్తున్నామంటే అది దెయ్యపు సంఘమే కానీ క్రీ సంఘం కాదు. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని అంటే అర్థమైంది. ఒక వ్యక్తిగా అంటే ఒక సంఘానికి వెళ్తున్నాం, క్రీ సంఘానికి వెళ్తున్నప్పుడు మనము ఏం చూడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుతున్న దాంట్లో 5 క్రీ సంఘస్థులు ఉన్నారు, వాళ్ళు జరిపిస్తున్నారంటే ఓకే. కానీ ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు, మేము స్థాపించిన దగ్గర నుంచి మేమే ఉన్నాము, మేము వేరే సంఘంలో బాప్టిస్ట్ తీసుకున్నప్పుడు మేమే నడిపిస్తున్నాము, నువ్వు ఎవరు మధ్యలో వచ్చి అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తున్నాను అంటే నేను సంఘంలో ఏమి తెలుసుకోవాలి, ఏ పాయింట్స్ ఇది కరెక్ట్గా ఉంది అని నేనే చెప్పాను కదా సార్. ఇక్కడ అన్నాడు కదా, తండ్రి గురించి పూర్తి అవగాహన ఉండాలి, కుమారుడు గురించి, పరిశుద్ధాత్మ గురించి, యేసు దేవుని కుమారుడు గురించి, సంఘం గురించి, బోధ గురించి. అపోస్తుల కార్యం 17:1, 17:11. అపోస్తుల కార్యం 17:11. నేను అంతకుముందు వినువారికి బోధించే వారికి హెచ్చరికలు చెప్పాను, మీరు వచ్చారు రాలేదు ఆ రోజు. దశలోనికలో ఉన్న వారికంటే తండ్రి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనం ప్రదర్శించి. ఎవరు చెప్పిన సంగతులు అంటండి? పౌలు అనే ఆయన అపోస్తులుడా కాదా? అపోస్తులు పౌలు చెప్పిన బోధ కూడా పరీక్షించారంటే అర్థమైంది. బోధలోనే రక్షణ ఉంది, బోధలోనే పాపక్షమాపణ ఉంది, బోధలోనే జీవం ఉంది. బోధ సరి లేకపోతే తొలగి రండి, తొలగ తీయండి అన్నాడు. యోహాను రాసిన 2వ పత్రికలో, మళ్ళీ చదవండి ఆ మాట. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం. అది అపోస్తుల బోధ క్రీస్తు బోధ ఏందో నిలిచి ఉండక అంటే అర్థమైంది. బోధ తీసి పక్కన పెట్టవమ్మా, క్రిస్మస్ పండుగ చేయాల్సిందే. బోధ తీసి పక్కన పెట్టవమ్మా, ఇదిగో మా ఆవిడ చేత ప్రార్థన చేయించాల్సిందే. బోధ తీసి పక్కన పెట్టవమ్మా, ఇదిగో నా భార్య పాటలు పాడాల్సిందే, బాగుపడుద్ది అమ్మాయి, గుడ్ ఫ్రైడే చేయాల్సిందే అంటే కుదరదు. ఇక్కడ బోధ తీసి పక్కన పెట్టుకారు. ఇంకా బోధ ఎందుకు? బైబిల్ ఎందుకు? ఎవడైనా ఈ బోధం తేక అన్నాడు. చదువనా సూర్యనా అన్నమాట. అసలు వాడికి దేవునికి సంబంధమే లేదు. ఎవడైనా సంఘంలో ఈ బోధన తేకుండా వేరే బోధన తీసుకొచ్చి, బైబిల్కి వ్యతిరేకమైన అపోస్తుల బోధకు వ్యతిరేకమైన బోధన తీసుకొచ్చి మీ ఎంత బోధిస్తే వద్దు, శుభమని చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలువాడు. చెప్పు, ఇంకా చెప్పనా సూర్యవన్నా, ఏం చేద్దాం? బైబిల్లో ఉన్న లేఖనానుసారమైన బోధ కనపడాలిగా. బైబిల్లో కనపడాలా? బోధ కావాలి మనకి.
వాళ్ళకి బైబిల్లో తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. లేఖనాంశం అక్కడ ఏం చేశారు? పౌలు చెప్పిన బోధ కరెక్ట్గా ఉందా లేదా ఎక్కడ చూశారు వాళ్ళు? లేఖనాంశమైన బోధ చూపించాలి కదా. మనకు బోధ ముఖ్యం, బైబిలే ముఖ్యం, పుస్తకం ముఖ్యం కాదు, బోధ ముఖ్యం. స్వీకరించి చిన్న మాటలు చెప్తారు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ ఇక్కడ పుస్తకం ముఖ్యం కాదు, బోధ ముఖ్యం, లోపల ఉండే లేఖనాలు ముఖ్యం కదా. మరి ఆ సంఘంలో కూడా బైబిలే ప్రకటిస్తున్నారని చెప్తున్నారు. లేఖనాంశమైన బోధ లేదు కదా సార్. బైబిల్ ప్రకటించడం వేరే, బోధ ప్రకటించడం వేరే, ఉన్నత బోధ ప్రకటించడం వేరే. ఇప్పుడు మిగతా సంఘాల్లో కూడా అదే మన చేతిలో ఉన్న బైబిలే ఉంటుంది, కానీ లేఖనాంశమైన బోధ ఉంటుంది కదా. బోధ ముఖ్యం ఇక్కడ. ఎవడైనా ఈ బోధ ఉంటే మీ వద్దకు వచ్చినట్లు అంటాడు. కరెక్ట్గా లేఖనాంశమైన బోధ కావాలి, సత్యాంశమైన బోధ కావాలి. పరలోకం దిగి వచ్చిన బోధ ఒకటే బోధ అనమాట అండి. ప్రకటన గ్రంథం యూదా పత్రిక 1:3 బోధ ఒకటే జరగదు సార్. క్రీస్తు సంఘ సభ్యుడు కాబట్టి బోధ చేయలేడు, కరెక్ట్ బోధ చేయలేడు. మీరు పొరపాటు పడుతున్నారు అంతే. అక్కడ యూదా పత్రిక 1:3 మనందరికీ కలిగేదు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడని ప్రయత్నించుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడిన బోధ. అదిగో పరిశుద్ధులకు చాలేనా బోధ నిమిత్తం పోరాడండి అన్నాడు. బోధ నిమిత్తం ఏం చేయాలంట? ఒకే బోధ ఒకసారి అప్పగించాడు. ఆ బోధను యేసుప్రభువుకు అప్పచెప్పాడు. యేసుప్రభు వారు కలిపి చెప్పకుండా మళ్ళీ అపోస్తులకు అప్పచెప్పారు. అపోస్తులు కలిపి చెప్పకుండా మళ్ళీ గ్రంథం రాసి పెట్టారు, శిష్యులకు అప్పచెప్పారు. ఈ బోధే అంతవరకు కొనసాగాలి, వేరే బోధ రావడానికి వీల్లేదు. చేతిలో అదే బైబిల్ అంతా మాత్రం అదే బోధ చేస్తున్నాడు అని లేదు గ్యారంటీ. నీకు బోధ అర్థం కాలేదు, అందుకే ఏకీభవిస్తున్నావు. నీకు సత్యం అర్థం కాలేదు, అందుకే నోరు తెరుచుకొని చూస్తా ఉన్నావు వాళ్ళకి వెళ్ళి. నీకు సత్యం అర్థమైతే ఇందాక వాళ్ళు ఏం చేశారు? అపోలో చెప్పిన సంగతులు లేఖనానుసారంగా లేవు కాబట్టి అతని చేతిలో ఉంది ఏంటన్నమాట, అదే బైబిల్ ఉంది, కానీ బోధ మాత్రం బాబు నువ్వు ఇంటికి రా అని పిలిచి కూర్చోపెట్టి బోధ చెప్పేసేసి సెటరైట్ చేసి పంపించారన్నమాట. అప్పటి నుంచి ఆయన బోధ మార్చుకున్నాడు. పౌలు అంతకుముందు ధర్మశాస్త్ర ప్రకారంగా బోధ చేసేవాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా నిష్టగరిష్ఠిగా ఉన్నాడు. అదే పౌలుకి యేసువారు ప్రత్యక్షమై బోధను మార్చేశాడు. అప్పటి నుంచి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడు. అంతకుముందు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా జీవించిన పౌలు, అంతకుముందు యేసుప్రభువును నమ్ముకున్న వాళ్ళు రాళ్ళబెట్టి కొట్టి చంపించిన పౌలు, ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు చావటానికి సిద్ధమైపోయాడు. బోధ మారింది. చేతిలో ఉన్న బైబిల్ బోధ మారింది, అప్పుల్లో బోధ మారింది. బోధ మారాలి. బోధ మారకపోతే రక్షణ లేదు, పాపక్షాపం లేదు. చేతిలో అదే బైబిల్ ఉన్నంత మాత్రం చేత బోధ ఒకటే ఉంటాను లేదనమాట అండి. సతీష్ కుమార్ చేతిలో ఉండేది అదే బైబిల్, మన చేతిలో ఉండేది బైబిల్, కానీ బోధ కరెక్ట్ కాదు. అది గలతీ పత్రిక 1:6 చూడండి. క్రీస్తు కృపను బట్టి ఆశ్చర్యమవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి కొందరున్నారు. అపోస్తులమైన మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను ఎడల. కాబట్టి అదిగో బోధ పరీక్షించగా లేఖనాంశమైన బోధ నీకు కనబడకపోతే పక్కకు రావాలి. ప్రకటించాడు అనుకోండి, అతను శాపగ్రస్తుడు అవుతాడు. మరి యొక్క సువార్త అన్నాడు సార్ అక్కడ. మరి యొక్క సువార్త చేతిలో ఉండేది ఇదే బైబిల్, కానీ బోధ మారుద్ది. ఆ బోధ నువ్వు గమనించాలి, బోధ నువ్వు పరీక్షించాలి. వాళ్ళు ఏం బోధిస్తున్నారో నీకు తెలియాలి, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో నీకు తెలియాలి కదా. అందుకే ఇక్కడ ఇందాక పౌలు చెప్పిన సంగతులు లవణం లేవు లేఖనాలని పరిశోధించి వచ్చారు. వారి క్రియలను పరీక్షించాలి, బోధన పరీక్షించాలి. సతీష్ కుమార్ ప్రతి ఆదివారం 1,00,000 మంది వస్తారు. 1,00,000 మంది వస్తే ప్రతి ఆదివారం రొట్టెలు ఇస్తాడా? ఇవ్వడు. మరి అపోస్తుల బోధ ప్రకారంగా ప్రతి ఆదివారం రొట్టె వాళ్ళ వద్దా? మరి అది లేఖనానికి వ్యతిరేకం కదా. 30 లక్షల మందిలో 2 తీసుకుపోయాడు కణానికి. మిగతాలందరినీ పొట్టు కొట్టినట్టు కొట్టేశాడు. దేవునికి కావాల్సిన పరిశుద్ధత నీలో నాలో. పోయారా, నాశనం అయిపోయారా చూడ్డు. నీకు అవకాశం ఇచ్చాడు పరీక్షించడానికి, నీకు జ్ఞానం ఇచ్చాడు పరీక్షించడానికి. నువ్వు పరీక్షించకుండా సర్దుకుపోయావు. నీ నాశనం నువ్వే బాటలు వేసుకున్నావు. తప్పు దేవుంది కాదు, మంది. 30 లక్షల మందిలో ఉన్నారు. కాలేబు యెహోషువ ఇద్దరు. వీళ్ళు వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు సీరియస్గా ఉన్నారు, సిన్సియర్గా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. మిగతా వాళ్ళు ఆషామాషంగా ఉన్నారు, లేఖనానికి వ్యతిరేకంగా బతికారు. కొట్టేశాడు వాళ్ళని. చెట్టుకు పూతరాలను కూడా రాళ్ళు కొట్టేశారు. ఇద్దరు తీసుకుపోయి చేర్చేశారు అనమాట అండి. ఆ ఇద్దరు తప్ప మరి ఎవరు అక్కడికి ప్రవేశించనే లేదు.
రేపు మన పరిస్థితి కూడా అంతే. ఒక్కడైతే ఒక్కడు, ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు పట్టకపోతాడు. ఇక్కడ కూర్చొని 50 మంది ఒకడు పరలోకరాజ్యానికి చేరరు. అపోస్తుల బోధ ప్రకారంగా చర్చికి వచ్చి కూర్చున్నంత మాత్రం చేత, తెల్ల డ్రెస్ వేసుకున్నంత మాత్రం చేత పరలోకరాజ్యానికి చేరరు. అపోస్తుల బోధ ఉన్నట్టుగా కరెక్ట్గా లేఖనానుసారంగా చేస్తేనే పరలోకం. కొద్దిమంది మాత్రం పరలోకానికి స్వతంత్రం. అంతే కదా, మరి ఛాన్స్ లేదు సార్. అంటే ఇన్ని సంఘాలు ఉన్నా కూడా వాళ్ళందరూ చేరడం. అసలు సంఘాలే కాదు, సంఘాన్ని పెట్టకూడదు, వాటిని దేవుని బిడ్డలు అనకూడదు, వాళ్ళతో ఏకీభవించకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఒకటే సంఘం, ఒకటే దేవుడు, ఒకటే సంఘం, ఒకటే సంఘం. ఇందాక చెప్పాను కదా, క్రీస్తు నందు అంటే క్రీస్తు శరీరం నందు అంటే క్రీస్తు సంఘం నందు క్రీస్తు రక్తం ఉంది. ఇక్కడ బాప్తిజం తీసుకుంటే క్రీస్తు రక్తం ఇక్కడ పనిచేస్తుంది. క్రీస్తు రక్తమే పాపాలను కడిగేస్తుంది. బయట సంఘాల్లో క్రీస్తు రక్తం యానికి వస్తుంది పాపాలు కడగడానికి? బాప్టిజం తీసుకోవడం ఇదంతా అగ్రీడ్. ఓకే సార్, రైట్. ఒక్క క్వశ్చన్ సార్. ఇప్పుడు క్రీస్తు సంఘము ఉన్నది అంటే క్రీస్తు సంఘం ఉంటారు. ఏదైనా ఒక అంటే మీ దగ్గరే ఇద్దరు వచ్చారనుకోండి, ఇద్దరు వేరు వేరు సంఘాలు వాళ్ళు, ఓకే, ఇద్దరు మీ దగ్గర నేర్చుకున్నారు బోధ. ఇక్కడ 100% సేమ్ క్యాపబిలిటీ, కానీ ఒక అతను వేరే సంఘం, ఒక అతను క్రీస్తు సంఘం. ఓకే, వేరే అతను వెళ్ళి వేరే సంఘంలో సేమ్ మీరు చెప్పిన పోతే చెప్తున్నాడు. ఓకే. ఇప్పుడు అక్కడికి వాక్యం ఎక్కడైనా ఉంటాయి కదా, అని అక్కడికి వెళ్ళి వినేవాళ్ళు ఉంటారు కదా, మరి అది వాక్యం తప్పు పోలం అవట్లేదు కదా. మీ దగ్గర నేర్చుకున్నారు, ఇద్దరు సేమ్ ఉన్నారు, ఇద్దరు కట్టగా ఉన్నారు, 100% చెప్తున్నారు. కానీ అతను క్రీస్తు సంఘంలో బాప్తిజం తీసుకునేది క్రీస్తు సంఘానికి రాడు. క్రీస్తు సంఘంలో బాప్తిజం పొందకపోతే క్రీస్తు సంఘం సభ్యుడు కాదు సార్. అంటే వాక్యం వినకూడదా? లేదు. వాక్యం చెప్పిన సంఘంలో బాప్తిజం తీసుకోకపోతే అంతే. నువ్వు ఖచ్చితంగా క్రీస్తు సంఘంలో బాప్తిజం పొందాల్సిన బోధ తెలిసిన తర్వాత బోధ అంగీకరించి లోబడాలి. పౌలు తప్పుడు బోధలో ఉన్నాడు, బోధ అంగీకరించాడు, బాప్తిజం తీసుకున్నాడు, మార్గం మార్చుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. కొర్నేలి బాప్తిజం తీసుకుని లోపలికి వచ్చాడు, తప్పుడు బోధలో ఉన్నాడు ఒకప్పుడు. ఓకే, ఈరోజు ఒక డినామినేషన్ ఒక అతను మన దగ్గరకు వచ్చాడు, వాక్యం విన్నాడు, బాప్తిజం తీసుకుంటే సభ్యుడు అవుతాడు, బాప్తిజం పొందకపోతే సభ్యుడు కాదు. కానీ ప్రతాప్ ఏమంటాడంటే బయటికి పోయి ఒక కుంపట పెట్టాడు, ఇక్కడ ఉన్న బోధ చెప్తున్నాడు, కానీ అది క్రీస్తు సంఘం. ఎందుకు అడిగానంటే సార్, ఈ అంటే చాలా మంది అలాగే ఉన్నారు. ఎందుకంటే వాక్యం ఎక్కడైనా ఉంటాయి కదా, ఇంట్లో ఏమైంది అని అనేవాళ్ళు ఉన్నారు. సో అందుకని నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను. మంచిది సార్, మంచిదే, చెప్పండి సూర్యమన్న, మంచిదే. వాక్యం విన్న తర్వాత ఇటు అతను వేరే కుంపటి పెట్టిన క్రీస్తు సంఘం అనే పేరు పెట్టాలి కదా. బాప్తిజం పొందాలి, ఫస్ట్ బాప్తిజం పొందాలి, క్రీస్తు సంఘం పేరు పెట్టాలి, వేరే పేరు పెట్టడానికి లేదు. చెప్పండి సూర్యమన్న, చెప్పండి. ఓకే, అవును, పేరు. ఓకే, ఎఫెసీ పత్రిక 1:22 చదువునా. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండా 1:22 ఎఫెసీ పత్రిక. మరియు సమస్తము ఆయన పాదముల కింద సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. రోమపత్రిక 16:16. క్రీస్తు సంఘాన్ని మీకు వందనములు చెప్తున్నాను. కాబట్టి సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘానికి శిరస్సు క్రీస్తు. అపోస్తుల కార్యం 2:36. అపోస్తుల కార్యం 2:36. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. అదిగో యేసుని ఏమని నియమించాడంట? క్రీస్తుగా నియమించాడు. యేసే క్రీస్తు. ఓకే, రెండు ఒకటి అన్నప్పుడు యేసు క్రీస్తు అనేసి బైబిల్లో యేసే క్రీస్తున క్రీస్తు సంఘం అనేసి దేవుడు దానికి నామకరణం చేశాడు. నామకరణం చేసింది పౌలు, పేతురు, నేను, నువ్వొక. సాక్షాత్తు పరలోకపు దేవుడు సంఘాన్ని శిరస్సుగా క్రీస్తు నియమించి క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము, క్రీస్తు రాజ్యం అనేసి ఆయన పేరు నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత మనము అదై ఉండొచ్చు కదా, ఇదై ఉండొచ్చు కానీ అనే ఎక్స్ట్రాకి రాకూడదు అనమాట. ఓకే, దేవుడు ఒకటి నిర్ణయించిన తర్వాత మనం ఎక్స్ట్రా రాకూడదు, అది పరిస్థితి. కాబట్టి
యేసుక్రీస్తు సంఘము అనేసి పెట్టుకుంటున్నారు కొంతమంది. కానీ మొట్టమొదట్లో పెంతెకోస్తు పండుగ రోజున ఏర్పడిన క్రీస్తు సంఘం అక్కడి నుంచి రావాలి లింకు మనకి. పాయింట్ అర్థమైంది నాది. పెంతెకోస్తు పండుగ రోజున 3000 మందితో సంఘం స్టార్ట్ అయింది. ఆ లింక్తో మనం లింక్ అవ్వాలన్నమాట. ఆ సంఘంతో మనం లింక్ అవ్వాలి, ఆ సంఘంతో మనం ఏకీభవించాలి, ఆ సంఘంతో సంబంధం కలిగి ఉండాలి, ఆ లింక్ రావాలి. కాబట్టి ఇందాక ప్రతాపంగా అన్నట్టుగా ఇక్కడ వాక్యం అంతా విని బయటికి పోయి యేసుక్రీస్తు సంఘం అని పెట్టుకొని ఇదే బోధ చేస్తున్నాడు. కాదనమాట అండి. పెంతెకోస్తు పండుగ రోజున ఏర్పడిన సంఘంతో మనం బాప్తిసం ఏకీభవించాలి, ఆ సంఘంలో చేర్చబడాలి, ఆ సంఘంతోనే సంబంధం కలిగి ఉండాలి, ఆ ఒకటే సంఘంతో ప్రపంచమంతా ఏకీభవించాలన్నమాట అండి. చెప్పండి, ఏదో చెప్పాలనుకుంటున్నారు. బోధ సేమ్ ఉంది, పెట్టుకున్నారు. క్రీస్తు సంఘంలో బాప్తిసం పొంది ఉండాలన్నా. ఇప్పుడు దాకా విన్నది ఏంటి? నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆడికన్నా పోయొచ్చావా? పోలేదా? సరే. నేను భోజనం చేసిన తర్వాత అసలు యేసే క్రీస్తు ఇంకా ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఆ పాయింట్ చెప్పిన తర్వాత ముగించేసుకున్న తర్వాత భోజనం చేద్దాం. నాకేమో ఆకలి అయినట్టుంది. ఈ పాయింట్ చెప్పిన తర్వాత ముగించేద్దాము. సరే. తర్వాత కొర్నేలి ఇంటి వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44, 48 వచ్చు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా బోధ విన్న వారందరికీ మీదకి సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి పొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా. ఇంతకు బాప్తిసం పొందారా పొందలేదా వాళ్ళు? ఎందుకని అలాగా? శక్తిగా వచ్చాడు. శక్తిగా అంటే ఇక్కడ శక్తిగా వచ్చాడు. ఇక్కడ కొర్నేలి కుటుంబం ఎవరన్నమాట అండి? వీళ్ళు అన్యులు. ఇప్పుడు దాకా పేతురు యూదులకే సువార్త చెప్తున్నాడు. సువార్త అందరికే, కొంతమందికి అనమాట అండి. కాబట్టి పేతురు పొమ్మన్నా కూడా పోవట్లేదు. అందుకే దేవుడు ఈయనకి ఏం చూపించాడు? దర్శనం చూపించాడు. కొర్నేలికి కూడా దర్శనం చూపించాడు. అప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పేశాడు. పేతురు వెళ్ళేసి కొర్నేలి ఇంట్లో వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్ముడు దిగువచ్చేసి బాప్తిసం పొందక మునిపే కొర్నేలి ఇంటి వారు పరిశుద్ధాత్మని పొందారు. పొందిన తర్వాత ఎందుకు పొందాల్సి వచ్చిందంటే, అక్కడ దేవునికి పక్షపాతం లేదు అనేసి చెప్పడానికి. రెండవదిగా రక్షణ అందరికీ అని చెప్పడానికి అనమాట. రక్షణ అందరికీ అని చెప్పడానికి. అన్యులు కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు అనేసి, అన్యులను కూడా దేవుడు అంగీకరిస్తున్నాడని చెప్పడానికి ఆ రోజు దేవుడు పరిశుద్ధాత్మని పంపించాడు భూమి మీదకి. దేవునికి పక్షపాతం ఏమి? నేను ఇదిగో పలానా యూదులకే నేను రక్షకుడిని, అన్యులకు రక్షకుడు కాదని దేవుడు ఉద్దేశం లేదు. యేసుక్రీస్తు అందరి కోసం రక్తం కార్చాడా? కొంతమంది కోసం రక్తం కార్చాడండి? అందరి కోసం అనమాట. కాబట్టి దేవుడికి పక్షపాతం లేదు. రక్షణ అందరికీ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అందరికీ రక్షణ. కాబట్టి అన్యులకు కూడా రక్షణ ఉందని తెలియజేయడానికి ఆ రోజు పేతురు చూస్తుండగానే పరిశుద్ధాత్మ దిగువచ్చి ఏం చేశారన్నమాట అండి? అన్యులు కూడా రక్షణ ఇచ్చేసారన్నమాట అండి. అన్యులు కూడా రక్షణ పొందేలా చేశాడు. రక్షణ అనుగ్రహించాడు అనమాట. 10వ అధ్యాయం 4వ వచనం.
10వ అధ్యాయం 45వ వచనం చూడండి, 45, 46 వచనాలు. సున్నతి పొందిన వారిలో సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము ఆ, కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఆ, ఎలయనగా ఆ. వారి భాషలతో మాటలాడుచు దేవుని గణపరచుచుండగా ఆ, వినిరి. ఆ, అందుకు పేతురు, ఆ. మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీరు ఆ. బాప్తిస్మము పొందకుండా ఆ. ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి ఆ, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలెనని ఆ. ఆజ్ఞాపించెను. అది పరిస్థితి. కాబట్టి బాప్తిసం పొందకుండానే కొన్నేళ్ళ ఇంటి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు అనమాట విల్సనన్నా? ఎందుకు దిగి వచ్చాడు? దేవునికి పక్షపాతము, దేవుని యొక్క రక్షణ కొంతమందికి అందరికీ. కాబట్టి అన్నిళ్ళు కూడా దేవుడు ప్రోత్సవేయట్లేదు, అంగీకరిస్తున్నాడు. ఎవరైతే విశ్వాసం లోబడి బాప్తిసం పొందుతారో, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి రక్షణ అనేసి చెప్పడానికి, తెలియజేయడానికి ఆ రోజు వచ్చాడనమాట అండి. కాబట్టి అన్నిలు కూడా రక్షణ ఇచ్చాడు, అన్నిలు కూడా దేవుడు అంగీకరించాడు, అన్నిలు కూడా పరలోరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దాడు అనమాట. రైట్. డౌట్స్ ఏమైనా ఉంటే మనం భోజనం చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఏమనుకోమాకండి. తర్వాత భోజనం చేసిన తర్వాత కూర్చుందాం.